శాంతి భద్రతల పరిరక్షణ కోసం అనుక్షణం పనిచేసే శాఖది. నిబద్ధతతో కూడిన క్రమశిక్షణ ఆ శాఖ విధులు ప్రధానం. కానీ కొందరు అధికార పార్టీ నేతలు ఆ శాఖలోని ఉన్నతాధికారుల తీరుతో కింది స్థాయి అధికారులు అభద్రతతో కాలం గడపాల్సి వస్తోందట. నచ్చిన వారికి అక్కడ పోస్టింగ్, చెప్పినట్టు చేస్తేనే బదిలీ వేటు ఉండదు. కాదంటే పోస్టింగ్ వచ్చిన మరునాడే తట్టబుట్ట సర్దుకుని వెళ్లాల్సిందేనట. ఇటీవల అక్కడ జరిగిన సిఐ ఎస్ఐల బదిలీ ఆరోపణలపై తీసుకుంటున్న చర్యలు ఇప్పుడు గందరగోళానికి దారితీస్తున్నాయి. ఇంతకు ఏంటా జిల్లా? అక్కడ ఖాకీలకు వచ్చిన కష్టం ఏంటి? కడప జిల్లా పోలీస్ శాఖలో విధులు నిర్వర్తించడం కింది స్థాయి అధికారులకు సంకటంగా మారిందట. అయిన వారికి నచ్చిన చోట పోస్టింగ్లు, మాట వినని వారికి ట్రాన్స్ఫర్లు ఇక్కడ నిత్యకృత్యంగా మారాయట. పోలీస్ శాఖలో నిలకడగా ఉద్యోగం చేసుకోవాలంటే అధికార పార్టీ నాయకులు, ఉన్నతాధికారులు ఆడించినట్లు ఆడాలి, ఆడించమన్నట్లు ఆడించాలి. ఇవి చేస్తేనే కోరుకున్న చోట పోస్ట్, లేదంటే కొన్ని గంటల్లోనే, రోజుల్లోనో వచ్చిన పోస్టింగ్ ఆర్డర్లు సైతం తారుమారవుతాయి. నిజాయితీ, నిబద్ధతతో పనిచేయాలన్నా పోలీస్ శాఖకు గౌరవం తీసుకొచ్చే ప్రయత్నం చేసినా ఇక్కడి నేతలు, అధికారులు సహించరట. కడప జిల్లా పోలీస్ శాఖలో ఎస్ఐ స్థాయి నుండి ఎస్పీ స్థాయి అధికారి వరకు జరుగుతున్న బదిలీలపై పెద్ద చర్చే నడుస్తోంది. డబ్బులు ఖర్చు చేసి పోస్టింగ్లు తెచ్చుకున్న 3 లేదా 6 నెలలకు మించి ఉద్యోగం చేయడం కష్టమనే విమర్శలు ఉన్నాయి. కడప జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ అంటే కత్తిమీద సామె. నిజాయితీ, నిబద్ధతతో పాటు సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తేనే ఇక్కడ శాంతి భద్రతలు సాధ్యం. చాలా కాలం పోలీస్ శాఖ ఈ దారిలోనే నడిచింది. అందుకేనేమో కూకిటి వేళ్లతో అల్లుకొనిపోయిన ఫ్యాక్షన్ ముఠా కక్షలే కాదు, ఇతర ఘరారా నేరాలను, సాంఘిక దురాచారాలను కూడా కఠినంగా నియంత్రించిందని చెప్పవచ్చు. కానీ గత 2 దశాబ్దాలుగా పోలీసులు, ఆ శాఖ ఉన్నతాధికారుల తీరులో చాలా మార్పు కనిపిస్తోంది. అధికారంలో ఎవరుంటే వారి పక్షాన గుడ్డిగా పనిచేయాల్సి వస్తుందట. లేదంటే ఎంతటి సమర్థులైన ఎస్ఐ, సిఐ అధికారులైనా తెరచాటుకు వెళ్లాల్సిందే. ఈ పరిస్థితి ఇటీవల కాలంలో హెచ్చుమీరిందట. కడప జిల్లాలో కేవలం 15 నెలల్లోనే 3 ఎస్పీలు మారిన తీరు ఇక్కడి పరిస్థితికి అద్దం పడుతుందట. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి అస్మదీయులుగా ఉన్న సబ్ ఇన్స్పెక్టర్లు, సర్కిల్ ఇన్స్పెక్టర్లు, డిఎస్పీలకే పోస్టింగ్లు వస్తున్నాయన్నది నగ్న సత్యం. ఈ పరిణామాలు రాను రాను పోలీస్ శాఖకు జాడ్యంగా మారిందట. అధికారంలో ఉన్న వారికి కోపం వచ్చినా, ఇంకెవరికి ఇష్టం లేకపోయినా తుమ్మితే ఊడిపోయే ముక్కుల్లా పోలీసు అధికారుల పోస్టింగ్లు మారిపోతున్నాయట. అధికార పార్టీ నాయకులకు, ఉన్నతాధికారులకు అన్ని వ్యవహారాలు చక్కబెట్టే వారికే ఇక్కడ పెద్దపీట దక్కుతోందట. ఇందులో మరో మడత పేజీ కూడా ఉందట. పోస్టింగ్ వచ్చిందని విచ్చలవిడిగా వ్యవహరించి వివాదాస్పదంగా మారి చిక్కులు కొని తెచ్చుకుంటే తమకేమీ సంబంధం లేదన్నట్లు పార్టీ నాయకులు, ఉన్నతాధికారులు తప్పుకుంటున్నారట. దీంతో కొంతమంది సిఐలు, ఎస్ఐలు, చివరకు ఐపీఎస్ స్థాయి అధికారులు కూడా అశాంతితో, అభద్రతతో బతుకుతున్నారట. కడప జిల్లాలో ఇటీవల కాలంలో ఎవరూ ఊహించని విధంగా సిఐలు, ఎస్ఐల బదిలీల జాబితాలు విడుదలవుతున్నాయి. ఎప్పుడు ఎవరికి ఏ పోస్టింగ్ వస్తుందో, పోస్టింగ్ వచ్చిన 2-3 గంటలు లేదా రోజుల వ్యవధిలోనే అది ఎక్కడ ఊడిపోతుందన్న తెలియని అగమ్యగోచరంలా ఎస్ఐ, సిఐ స్థాయి అధికారులు ఉండిపోవాల్సి వస్తుందట. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అనుకూలంగా ఉంటారనుకొని కొందరు సర్కిల్ ఇన్స్పెక్టర్లను నాయకులు పోస్టింగ్ వేయించుకున్నారట. ఈ బదిలీలు వివాదాస్పదంగా మారిన క్రమంలో కొన్ని రోజుల క్రితం చిన్న చౌక్ సిఐ తేజోమూర్తి, కడప 1 టౌన్ సిఐ రామకృష్ణ, ప్రొద్దుటూరు సిఐ సదాశివయ్య, రిమ్స్ సీతారాం రెడ్డిలతో పాటు మరికొందరు సిఐలు నాగార్జున, రోషన్, నాగభూషణం, మోహన్ కుమార్, హసన్, రాముడు, వంశీధర్ గౌడ్, మోహన్, యోగేంద్ర తదితరులు పోస్టింగ్లు వచ్చిన రోజుల వ్యవధిలో నెల రోజుల్లోనే మళ్లీ వారు పోస్టింగ్లు కోల్పోయారని విమర్శలు ఉన్నాయి. ఇక ఎస్ఐల బదిలీల విషయంలో కూడా ఇదే వ్యవహారం నడుస్తున్నట్లు తెలుస్తోంది. ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చిన గంటలోపే మారుతున్న సందర్భాలు కూడా లేకపోలేదు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసిన కొంతమంది ఈ ప్రభుత్వంలోనూ చక్రం తిప్పుతుండడం గమనార్హం. పోస్టింగ్లు నిలబెట్టుకోవడం కోసం ఉన్నతాధికారులకు లంచాలు ఇవ్వచూపడం, అలాగే కొందరు ఎమ్మెల్యేలతో పాటు అధికార పార్టీ నాయకులు చెప్పిన పనులు చేసేవారికి మాత్రమే ప్రాధాన్యత దక్కుతోందని చర్చించుకుంటున్నారు. కాగా ఇటీవల ప్రొద్దుటూరు 1 టౌన్ సిఐ శ్రీరామ్ అదోని నుంచి ప్రొద్దుటూరుకు బదిలీ కావడం, మళ్లీ 40 రోజులకే ఆ స్థానాన్ని కోల్పోవడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఎందుకు ఇలా బదిలీలు జరుగుతున్నాయో అర్థం కావడం లేదు. ఎప్పుడు ఎక్కడికి బదిలీ ఆర్డర్స్ వస్తాయో తెలియడం లేదు. గతంలో ఎస్ఐలు, సిఐల బదిలీలు 3 ఏళ్లకు జరిగాయి.
ఇప్పుడు సమయము, సందర్భము, కారణము లేకుండా కూడా బదిలీలు జరిగిపోతున్నాయట. పోలీస్ శాఖలోని అధికారులకు స్థిరత్వం లేకపోతే ఇక వారి విధులు ఏ విధంగా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. అధికార అండతో ఉన్న కింది స్థాయి పోలీసులు కొందరైతే జిల్లా స్థాయి అధికారులను కూడా లెక్క చేయకుండా ఇష్టరాజ్యంగా విధులు నిర్వహిస్తున్నా వారిని ఏమీ అనలేని స్థితిలో జిల్లా పోలీస్ బాసులు ఉన్నారట. అధికార పార్టీ నాయకులకు, ఉన్నత అధికారులకు బంధువులు అయితే చాలు, వారికి ఎలాంటి బదిలీలు, ఇబ్బందులు ఉండవట. దీంతో పాటు నెల నెల డబ్బులు వసూలు చేసి పంపిణీలు చేసేవారికి కూడా పోస్టులు పదిలంగా ఉంటాయంటూ కొందరు పోలీసులే నర్మగర్భంగా మాట్లాడుకుంటున్నారట. అత్యంత ప్రతిష్టాత్మకమైన పోలీసు వ్యవస్థలో విచ్చలవిడితనము, అవినీతి, బంధుప్రీతి పెరిగిపోయిందనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా శాంతి భద్రతలను పరిరక్షించాల్సిన పోలీసులకు ఇంతటి అభద్రతా మధ్యన విధులు నిర్వహించాల్సి రావడం దారుణమని చెప్పవచ్చు.